ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಗಡಿದಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ದೇವರಗುಡಿಪಲ್ಲಿ, ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕ. 1 ಮೇ 2026 ಶುಕ್ರವಾರ. ಸಮಯ ಮಧ್ಯಾಹ್ನ 12 ಗಂಟೆಯಿಂದ ಸ್ವಾಮಿ ಅವರ ಬ್ರಹ್ಮ ರಥೋತ್ಸವ ನಡೆಯುತ್ತದೆ. ಭಕ್ತರೆಲ್ಲರೂ ಈ ಮಹೋತ್ಸವಕ್ಕೆ ಆಗಮಿಸಿ ರಥೋತ್ಸವ ಸೇವೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಆ ಶ್ರೀನಿವಾಸನ ಕೃಪಾಕಟಾಕ್ಷಗಳಿಗೆ ಪಾತ್ರರಾಗಬೇಕು ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಗಡಿದಂ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవరగుడిపల్లి, బాగేపల్లి తాలూకా. దేవరగుడిపల్లిలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మ రథోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. 2026 మే 1వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి బ్రహ్మ రథోత్సవం జరుగును. భక్తులందరూ ఈ మహోత్సవానికి తరలివచ్చి రథోత్సవ సేవలో పాల్గొని ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని మా ప్రార్థన. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಗಡಿದಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ದೇವರಗುಡಿಪಲ್ಲಿ, ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕ. 1 ಮೇ 2026 ಶುಕ್ರವಾರ. ಸಮಯ ಮಧ್ಯಾಹ್ನ 12 ಗಂಟೆಯಿಂದ ಸ್ವಾಮಿ ಅವರ ಬ್ರಹ್ಮ ರಥೋತ್ಸವ ನಡೆಯುತ್ತದೆ. ಭಕ್ತರೆಲ್ಲರೂ ಈ ಮಹೋತ್ಸವಕ್ಕೆ ಆಗಮಿಸಿ ರಥೋತ್ಸವ ಸೇವೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಆ ಶ್ರೀನಿವಾಸನ ಕೃಪಾಕಟಾಕ್ಷಗಳಿಗೆ ಪಾತ್ರರಾಗಬೇಕು ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಗಡಿದಂ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవరగుడిపల్లి, బాగేపల్లి తాలూకా. దేవరగుడిపల్లిలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మ రథోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. 2026 మే 1వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి బ్రహ్మ రథోత్సవం జరుగును. భక్తులందరూ ఈ మహోత్సవానికి తరలివచ్చి రథోత్సవ సేవలో పాల్గొని ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని మా ప్రార్థన. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಗಡಿದಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ದೇವರಗುಡಿಪಲ್ಲಿ, ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕ. 1 ಮೇ 2026 ಶುಕ್ರವಾರ. ಸಮಯ ಮಧ್ಯಾಹ್ನ 12 ಗಂಟೆಯಿಂದ ಸ್ವಾಮಿ ಅವರ ಬ್ರಹ್ಮ ರಥೋತ್ಸವ ನಡೆಯುತ್ತದೆ. ಭಕ್ತರೆಲ್ಲರೂ ಈ ಮಹೋತ್ಸವಕ್ಕೆ ಆಗಮಿಸಿ ರಥೋತ್ಸವ ಸೇವೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಆ ಶ್ರೀನಿವಾಸನ ಕೃಪಾಕಟಾಕ್ಷಗಳಿಗೆ ಪಾತ್ರರಾಗಬೇಕು ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಗಡಿದಂ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవరగుడిపల్లి, బాగేపల్లి తాలూకా. దేవరగుడిపల్లిలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మ రథోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. 2026 మే 1వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి బ్రహ్మ రథోత్సవం జరుగును. భక్తులందరూ ఈ మహోత్సవానికి తరలివచ్చి రథోత్సవ సేవలో పాల్గొని ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని మా ప్రార్థన.